తోటి నిర్మాత మిత్రుడు బాలాజీ నాగలింగం గారికి వీరందరికీ ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సరే నా వరకు నాకు టీజర్ నచ్చింది, బాగా కట్ చేశాడు. నేను నాకు హిందీ సినిమాలకి నాకు తెలుగు సినిమాలకి నాకు అసిస్టెంట్గా హెల్ప్ చేశాడు. తను బాగా కష్టపడ్డాడు. అప్పటికే సీనియర్ ఆయన ఫిలిం రీల్ ఎడిటింగ్ దగ్గర నుంచి వచ్చిన డిజిటల్ ఎడిటింగ్ దాకా, ఆ ప్రాసెస్ నుంచి ఈ ప్రాసెస్ దాకా నాతో దాదాపు 30 ఏళ్ళ ప్రయాణం అయినది. నేను 36 ఏళ్ళు ఫీల్డ్లో 36 సినిమాలు చేశాను. అయితే దీంట్లో ఈ ప్రయాణంలో రాము గారు కలిసినప్పుడు ఫస్ట్ రాము గారి గురించి 2 మాటలు చెప్పాలి, రాము గారు వినాలి. రంగస్థల శాఖలో ఆయన అనుభవం ఏంటనేది మొన్న ఒకసారి చీఫ్ గెస్ట్గా నన్ను పిలిస్తే ఒక కుకట్పల్లి KPHB కాలనీకి వెళ్తే ఆయన నటన చూసి ఆశ్చర్యపోయి, ఆ సినిమా ఫీల్డ్ ఎందుకు ఈయనని ఇంకా నటుడుగా వాడుకోలేదా అనిపిస్తుంది నాకు. ఎంత అద్భుతమైన నటుడు అంటే అంత అద్భుతమైన నటుడు. ఇప్పుడు ఆ టీజర్లో నాకు నచ్చినవి ఏంటంటే ఆయన యొక్క గ్లిమ్సెస్, రండి సార్ వేదిక మిగిలి, ఆయన యొక్క పోర్షన్ ఏదైతే ఉందో చచ్చిపోయినప్పుడు శవంలాగా, బతికున్నప్పుడు నవ్వుతూ, అసలు ఎంతో అద్భుతంగా ఆయన యొక్క క్యారెక్టర్ చూస్తే సినిమా చూడాలనిపించింది నాకు. అంత బాగా పేరే అసలు అలలు లేని సముద్రం, అలలు లేని సముద్రం, అలలు లేని సముద్రం ఉండదు. మరి అది ఎలా ఉందనేది మనం సినిమా చూడాలి. సో అది అటువంటి భావుకతతో చేసినటువంటి టైటిల్. ఫస్ట్ రామిరెడ్డి గారిని ఫస్ట్ ప్రశంసిస్తున్నా, ఇటువంటి సినిమాకి వెనుదరకు ఉన్నందుకు. తర్వాత ఆయన సంస్కారయుతంగా చెప్పారు, ఇక్కడ ఉన్న కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో సహకరించారని. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కళాకారులను ముందు తీసుకురావాలి. ఎందుకంటే ఈయన ప్రతి షాట్లో మీరు గమనించారు కదా, కొత్త వాళ్ళనే పెట్టాడు, అంటే అందరిని ఎంకరేజ్ చేశాడు. దాదాపు నాకు తెలుసు 100 మందిని ఈ సినిమా ద్వారా పరిచయం చేశారు ఆయన. ఇలా పరిచయం చేస్తూ రాము గారు ముందుకు వెళ్ళాలని, ఈ టీం అంతా అభివృద్ధి చెందాలని మరి కోరుకుంటూ, ఇలాంటి చిన్న వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చే విధంగా మీడియా మిత్రులు కూడా ముందుకు రావాలని. ఎందుకంటే పెద్దవాళ్ళకి పబ్లిసిటీ అవసరం లేదు, చిన్న వాళ్ళకి అవసరం. కాబట్టి వాళ్ళు అవసరమైన వాళ్ళకి కడుపు నిండా ఇంత అన్నం పెట్టినా కూడా ఆనందపడతారు. కాబట్టి వాళ్ళకి అన్నం లాంటి మీ పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మేము ఎన్నో ఎదుగు చూసాము, ఇలాంటి సక్సెస్లు ఆయనకి రావాలని, పెద్ద నిర్మాతగా రాము గారు ఎదగాలని. ప్రస్తుతం ఉన్న కష్టకాలంలో లాభాల కోసం సినిమాలు ఎవ్వరూ తీయరు. సో అందరూ కూడా ఒక తమలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని, తపనని అది బయటపరచుకోవడానికి, మనలోని యొక్క కళను బహిర్గపరచడానికి చేసుకోవాలి. ఇవాళ సినిమా తీసే బడ్జెట్ ఎంత అవుతుందో, రిలీజ్ చేసే బడ్జెట్ ఎంత అవుతుందని అందరికీ తెలిసిన సంగతి. సో ఆ సినిమా కష్టాలన్నీ పడుతూ ఇన్ని సినిమాలు చేస్తున్నారు రాము గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయన వినయం చూడండి, అందరికీ కూడా పాదవందనమని 3 సార్లు చెప్పాడు. అక్కడే ఆయన సంస్కారం, మంచితనం అర్థమవుతుంది. ఎదిగినా కొద్ది ఒదిగి ఉండే స్వభావం ఆయనది. చాలా మంచి స్థాయిలో ఆయన ఎదగాలని ప్రతి నటీనటులను, నాకన్నా చిన్న వాళ్ళని దీవిస్తూ, నాకన్నా పెద్దవాళ్ళని అభినందిస్తూ, మరోసారి మీడియా మిత్రులకు ప్రణామాలు చేసుకుంటూ నమస్కారాలు చేసుకుంటాను. మీ బల్లెం వేడుమతో నమస్తే. అలాగే